వెల్కమ్ టు రాజనీతి. పులివెందుల మాజీ ఎంపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో అప్పటి పులివెందుల అర్బన్ సిఐగా ఉన్న శంకరయ్య తీవ్ర నిర్లక్ష్యం వహించారు. సాక్ష్యాలు ధ్వంసం చేస్తూ ఉంటే అవినాష్ రెడ్డి బృందం పట్టించుకోలేదు, విధులు విస్మరించారు అన్న ఆరోపణలో నిరూపణ కావడంతో కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇప్పుడు ప్రస్తుతం విఆర్లో ఉన్న శంకరయ్యను పోలీస్ శాఖ నుంచి డిస్మిస్ చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో శంకరయ్య మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు పులివెందుల అర్బన్ స్టేషన్లో సిఐగా ఉన్న శంకరయ్య క్రిమినల్ కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని సీజ్ చేసి సాక్ష్యాధారాలన్నీ కూడా ధ్వంసం కాకుండా చెదిరిపోకుండా భద్రపరచాలి. కానీ శంకరయ్య ఆ పని చేయలేదు. రక్తంతో తడిసిపోయిన బాత్రూమ్ని కడుగుతూ ఉంటే అవినాష్ రెడ్డి బృందం శుభ్రం చేయడానికి అనుమతించాడు. తన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే ఏ పోలీసు అధికారి కూడా ఆ పని చేయనివ్వడు, కానీ ఇతను ఆ పని చేయనిచ్చాడు. అలాగే ఆ డెడ్ బాడీని బెడ్రూమ్లోకి తీసుకురావటం, డెడ్ బాడీని తుడవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు. సాక్ష్యాలు పూర్తిగా ధ్వంసం అయ్యేలాగా చేశాడు. మొదట 174 CRPC ప్రకారం సహజ మరణంగా కేసు నమోదు చేశాడు. గాయాలుంటే మృతదేహం మీద రక్తం కనపడతా ఉంటే సహజ మరణంగా కేసు నమోదు చేశాడు. తర్వాత మీడియా హడావుడి మొదలైన తర్వాత 302 హత్య కేసు కిందకి మార్చారు. ఈ చర్యలన్నీ కూడా ఏదో ఒక రకంగా నిందితులను కాపాడటానికే, సాక్ష్యాలు ధ్వంసం చేసి నిందితులను కాపాడాలని చూశాడని విచారణలో తేలింది. అలాగే ఈ హత్య మీద సిబిఐ ఎంక్వైరీ వేసినప్పుడు సిబిఐ విచారణలో మొదట ఇతను ఏం చెప్పాడంటే, నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, సాక్ష్యాలన్నీ చెరిపేశారు, కేసు నమోదు చేయొద్దన్నారు, అవినాష్ రెడ్డి ఆయన అనుచరులు బెదిరించారు అని సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, గంగిరెడ్డి వీళ్ళందరికీ కూడా హత్యతో సంబంధం ఉందని కూడా చెప్పాడు. సిబిఐ న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు కూడా సిద్ధం అన్నాడు. కానీ ఆ తర్వాత అడ్డం తిరిగాడు. ఆయన ఎప్పుడైతే సిబిఐకి అడ్డం తిరిగిన వెంటనే సస్పెన్షన్లో ఉన్న అతని మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేశారు. 2021 అక్టోబర్ 6న అతని సస్పెన్షన్ ఎత్తేశారు. అంతకుముందు సస్పెండ్ చేశారు. హత్య జరిగిన తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తేశారు. సిబిఐకి మొదట ఇచ్చిన వాంగ్మూలంలో ఇది హత్య అని తెలిసినా లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని భయపడి వెంటనే 302 కేసు నమోదు చేయలేదు. అలాగే ఈ హత్యలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఏంటనే విషయాలు కూడా పేర్లతో సహా తెలిపాడు. కానీ ఆ తర్వాత 164 CRPC కింద వాంగ్మూలం ఇవ్వమని పంపిన నోటీసులకు ఇతను రెస్పాండ్ అవ్వలేదు, ఇతను హాజరు కాలేదు విచారణకు. అదే సమయంలో ఇతని మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేయించుకోవడానికి ఢిల్లీకి వెళ్ళాడు, మంగళగిరి, తాడేపల్లికి వెళ్ళాడు, చాలా చోట్లకు తిరిగాడు. ఈ కేసు విచారణలో శంకరయ్య ఏమాత్రం సహకరించలేదు, నిందితులతో కుమ్మక్కయ్యాడని అధికారులు తేల్చేశారు. ఆ తర్వాత కాలంలో మొన్న ఇటీవల ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనకు నోటీసులు పంపించాడు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రికి ఒక విఆర్లో ఉన్న సిఐ నోటీసులు పంపాడు. 15 రోజుల్లో క్షమాపణ చెప్పాలి లేదా 1.5 కోటి పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. అంటే ఇతని వెనక ఎవరున్నారో ఆలోచించండి, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఆలోచించాలి. ఈ వివేకానంద రెడ్డి హత్య సమయంలో శంకరయ్య మీద వచ్చిన ఆరోపణల మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ కమిటీ వేశారు. అయితే ఈ విచారణ కమిటీ ముందుకు కూడా హాజరు కాలేదు. హాజరు కాకపోగా ముఖ్యమంత్రికే నోటీసులు ఇచ్చాడు. సో విచారణకు సహకరించకపోవటం, నిజాలు దాచే ప్రయత్నం చేయటం, నిందితులను కాపాడే ప్రయత్నం చేయటం, సాక్ష్యాలు ధ్వంసం కావటానికి కారణం కావటం, ఇవన్నీ కూడా శంకరయ్య చేసిన తప్పిదాలుగా నిర్ధారించి ఇలాంటి వ్యక్తి పోలీస్ శాఖలో కొనసాగే అర్హత లేదని డిఐజీ కోయ ప్రవీణ్ ఇతని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించే ఇంకో డెవలప్మెంట్ కూడా జరిగింది. అది కూడా చెప్పుకోదగిన డెవలప్మెంట్ అనుకోవాలి. ఈ హత్య కేసులో దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారారు. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ దస్తగిరి కడప జైల్లో ఉన్నప్పుడు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్య రెడ్డి అనే అతను దస్తగిరిని జైల్లోకి వెళ్ళి బెదిరించాడు. జైల్లోకి వెళ్ళటానికి వీళ్ళు ఒక మంచి ప్రణాళిక రచించారు. జైల్లో ఖైదీలకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇతను డాక్టర్ కాబట్టి ఆ సాగుతో లోపలికి వెళ్ళి దస్తగిరిని కలిసి, నువ్వు కనుక పోలీసులతో సహకరిస్తే నిన్ను చంపేస్తాం, నువ్వు మాకు సహకరించాలని దస్తగిరిని బెదిరించాడు. దస్తగిరి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయించడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మీద జైలు సూపరింటెండెంట్ ప్రకాష్,
డిప్యూటీ సూపరింటెండెంట్ జవహర్, డాక్టర్ పుష్పలత వీళ్ళ మీద కూడా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జైలు శాఖ అధికారులను ఆదేశించింది. మొత్తం మీద ఇవి రెండు కూడా చెప్పుకోదగిన అంశాలు. ప్రభుత్వం ఒక మంచి స్టెప్ తీసుకుంది. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంది అనేది ఒకటి ప్రజల్లోకి వెళ్తుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో, హత్య కేసులో నిందితుల విషయంలో, ఈ విషయంలో ఎలాంటి తాత్సారం చేయట్లేదు, ఎలాంటి మెతక ధోరణితో లేదు, ప్రభుత్వం కఠినంగా ఉంది అనటానికి ఈ రెండు ఘటనలు నిదర్శనం అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.